హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, శ్రీరెడ్డి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఒక వీడియో చేసింది. అందరికి కూడా క్షమాపణలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు మరొక లెటర్ రిలీజ్ చేసింది. లోకేష్ అన్నయ్య నన్ను వదిలిపెట్టండి అంటూ ఒక పెద్ద 2 పేజీల లేఖనైతే మనం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దీన్ని చూస్తే మనకు ఒకటి అర్థమైపోతుంది మేడం. ఆమె భయపడుతుంది. ఆమె మీద కేసులు కూడా నమోదవుతూ వస్తున్నాయి. సో వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటుంది. మరి ఇప్పుడు ఆమె వేదన చూసన్నా కూటమి ప్రభుత్వం ఏమైనా వదిలేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అటువైపు షర్మిల గారు ఆమెను వదిలిపెట్టేదే లేదు. ఆమె మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి వదిలిపెట్టొద్దని చెప్పేసి వీళ్ళకి సలహా ఇస్తుంది. ఏ విధంగా చూడొచ్చంటారు మేడం ఈ ఇష్యూని? సింపుల్ గా చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోద్దండి. హ్మ్. ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకోకపోతే హ్మ్. అంతకంటే మొదనష్టం ఇంకొకటి లేదు. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే. ఇవాళ మొన్న ఆమె పెట్టిన వీడియోనే దొంగ వీడియో అది. హ్మ్. తాడేపల్లి నుంచి వచ్చింది అది. ఓకే. అలా మాట్లాడమని స్క్రిప్ట్ వస్తే దాని ప్రకారం మాట్లాడింది. హ్మ్. వైసీపీ కార్యకర్తలను ఏం చెయ్యొద్దు ముర్రో అని ఆమె వేడుకున్నట్లుగా పెట్టింది. అంటే ఇక్కడ అన్యం పుణ్యం జరిగిన వైసీపీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అన్నట్లు ప్రపంచానికి చెప్పాలని చూసింది. ఆ ఒక్క మాటే చెప్తే ఎవరో చూడరని ఆమె తెలివిగా ఏం చేసింది, సారీలు 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 చెప్పుకుంటా వచ్చి చివర్లో ఈ సంగతి చెప్పింది. ఓకే. మరి ఇవాళ ఈ ఈ లేఖ నీకు ఇప్పుడు లోకేష్ అన్నయ్య గుర్తొచ్చాడా? లోకేష్ని ఏమేం మాటలు మాట్లాడావు నువ్వు? లోకేష్ భార్య గురించి ఏం మాట్లాడావు చెప్పు? హ్మ్. లోకేష్ తల్లి గురించి ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడావు? మీకులాగా విచ్ఛిన్నకర కుటుంబాలు అనుకుంటున్నారా వాళ్ళవి? వాళ్ళంతా కలిసికట్టుగా ఉండే కుటుంబాలు వాళ్ళవి. హ్మ్. మీరంటే మీరంటే మీరు మీన్స్ నీ జగనన్న ఒక తల్లి లేదు, చెల్లి లేదు. రేపొద్దున అవసరమైతే భార్య ఉండదు, పిల్లలుండరు. అలాంటి జీవితం నీ జగనన్నది. అందరూ అట్లా ఉండరు. కానీ వాళ్ళనన్నందుకు మాత్రమే వాళ్ళు యాక్ట్ చేస్తారు. చట్టాన్ని దాటి, చట్టాన్ని అతిక్రమించి మరి శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకోను గానీ, ఓకే. ఏం చేసినా చట్టానికి లోబడే చేస్తారు. హ్మ్. చట్టానికి లోబడే చెయ్యాలి గూడా. నువ్విప్పుడు అడిగినంత మాత్రాన ఈ లెక్కన ప్రతి వాళ్ళు బయలుదేరతారుగా. అనేసేసి అన్నయ్య, గిన్నయ్య అని లెటర్‌లు రాసేస్తే అయిపోద్దా? ఇప్పుడు ఒక బ్యాంక్ లూటీ చేస్తావు. మేనేజర్ అన్నయ్య అని దండం పెట్టేస్తే ఊరుకోవాలా? పోలీస్ కంప్లెయింట్ ఇవ్వకుండా? హ్మ్. లేదు ఒక హత్య చేస్తావు. ఓ వీడియో రిలీజ్ చేసేస్తే క్షమించమని చేసేయాలా? కాదు కదా! అవును. అందుకని చెప్పి శ్రీరెడ్డిని ఏ పరిస్థితుల్లోనూ క్షమించటానికి లేదు. ఇప్పుడు శ్రీరెడ్డిని గనక క్షమిస్తే హ్మ్. ఇట్లాంటి శ్రీరెడ్డిలు బోలెడుమంది పుడతారు. ఇదే అవకాశంగా తీసుకుని. అందుకని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరెడ్డిని క్షమించకూడదు. కానీ మళ్ళీ ఒకటే షరతులు వర్తిస్తాయి అన్నట్లు హ్మ్. చట్టం ప్రకారమే చెయ్యాలి. ఓకే. ఇక దానికి తోడు షర్మిల కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. కూటమి ప్రభుత్వం మీరేమి పట్టు సడలొద్దు, మీరు చర్యలు తీసుకోవాల్సిందే అని. హ్మ్. ఎందుకంటే ఆమె కోపం ఆమెది. ఆమెనెన్ని మాటలన్నారు, షర్మిలని ఎన్ని మాటలన్నారు. షర్మిలకి ఎంత బాధ ఉంటది. జగనన్న వదిలిన బాణాన్ని అని జనాల్లోకి దూసుకుని వెళ్ళిన మనిషిని ఆ బాణాన్ని వెనక్కి తిప్పి ఆమె గుండెల్లోనే పొడిచేటట్లు చేశారు. హ్మ్. పైగా చిత్రవద అయ్యే మాటలు మాట్లాడారు, పోస్టింగులు పెట్టారు. తల్లి ఈమె పక్కనుందని తల్లిని తిడుతున్నారు. పైగా ఈమె అసలు వీళ్ళకి పుట్టలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని మాట్లాడారు ఈ అవును. సోషల్ మీడియా వాళ్ళే. హ్మ్. మళ్ళీ వచ్చి ఇంకొక ఆమె వచ్చేసేసి ఆమె కడప చర్చి దగ్గర దొరికింది, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు అన్నది. ఇప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది? బాధపడుతుందా లేదా? అవును మేడం. 9 నెలలు మోసి హ్మ్. కని పెంచి పాలిచ్చి పెంచిన తల్లికి ఈ పిల్ల నీ పిల్ల కాదు అంటే ఆ కన్న పేగు ఎంత బాధ పడుతుంది. హ్మ్. ఇలా ఏ రకంగా చూసినా వాళ్ళ ఫ్యామిలీ అని వదలలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీని వదలలేదు. ఈ మొత్తం దరిద్రానికి రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి, కృష్ణమురళి దగ్గర నుంచి, ఆ వర్రా రవీందర్ రెడ్డి దగ్గర నుంచి ఇంకా అమాంబాబుతో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆమె ఎవరోనంట, ఆ,
రెడ్డి బిడ్డని రెడ్డి బిడ్డని అని చెప్పి ఉమ్, ఆమె పేరేదో ఉంది. ఆమె వీడియోలు బయటకు వస్తున్నాయి. ఓకే. పచ్చి బూతులు బండ బూతులు మాట్లాడుతుంది. ఉమ్, ఇప్పుడు ఆమె మీద కేసు అయింది. కావాలని పెట్టినవి కాదు కదా, అవును. ఆ వీడియోల ఆధారంగా కేసులు పెడుతున్నారు, ఒట్టిగా ఏం పెట్టట్లా. ఉమ్, కాస్త సంస్కారవంతంగా సమస్యలను దృష్టిలోకి తెచ్చేటట్లు రంగనాయకమ్మ గారు ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్ లో ఉమ్, మీరు ఆమెను శంకరగిరి మాన్యాలు పెట్టించారు. ఆమె ఆమె గడ్డి ఆమె తినేటట్లు చేశారు. మరి ఇంకొక జర్నలిస్టు యూట్యూబ్ లో ఒకటి వస్తే ఆయనకి ఫార్వర్డ్ చేసినందుకు గాను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఓకే. వాళ్ళు ఏం బూతులు మాట్లాడారని పెట్టారు? వాళ్ళు ఏం బూతులు మాట్లాడలేదు కదా, అవును. సమస్యల గురించి మాట్లాడారు. ఉమ్, తప్పే ఉంది, ఉమ్, వాక్ స్వాతంత్రం ఉంది కదా. మరి మీకేమో బూతులు మాట్లాడడానికి స్వతంత్రం ఉంది, వాళ్ళకేమో సమస్యల గురించి మాట్లాడే స్వతంత్రం లేదు. ఓకే. ఇది ఆ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో సాగిన దుష్ట పరిపాలన. ఉమ్, దానికి ఆ దుష్ట పరిపాలనలో ఎవరెవరైతే ఉపయోగపడ్డారో, ఎవరెవరైతే ఒళ్ళు వంచి పనిచేశారో వాళ్ళందరికీ ఇప్పుడు విక్రమార్కుడు సినిమాలో ఆ రైల్వే స్టేషన్ దగ్గర కొడతాడు చూడండి, ముందు నన్ను కొట్టండి అని. అవును. అట్లా పోలీస్ స్టేషన్ లో కొడతారని కాదు నా ఉద్దేశం, మీ మీద కేసులు ఆ విధంగా ఉంటాయి. ఓకే. ముందు నా మీద పెట్టండి కేసు, ముందు నా మీద పెట్టండి కేసు అని మీరే వస్తారు మీ వీడియోలు తీసుకొని. ఉమ్, అలాంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అవును. అయితే అదే షర్మిల అన్న వ్యాఖ్యలు కూడా తప్పేం కాదు. ఉమ్, కూటమి ప్రభుత్వం ఏమన్నా ఈ సారీలు గిరీలు అన్నయ్యలు అనగానే కరిగిపోతారేమో, మీరేం కరిగిపోకండి.